అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరులారా, అందరు బాగున్నారా? మీరందరూ బాగున్నారని, ప్రభువులో సంతోషిస్తూ ఉన్నారని, ప్రతి కష్టంలో, ఇబ్బందుల్లో, శోధనలో కూడా ప్రభు మీతో ఉన్నాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాం. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం దగ్గరికి మనం కూడి వస్తాం. భోజనం బల్ల చుట్టూ మన కుటుంబం ఎలా అయితే చేరి వస్తుందో, దేవుని వాక్యం దగ్గర కూడా మనం చేరి రావాలి. చక్కగా దేవుని వాక్యం మనకి ఎంతో ఆదరణ. అర్థమవుతుందా? కొంతమంది ప్రార్థన అవసరాలు కోరారు. అవును బ్రదర్, కువైట్ కంట్రీలో ఉన్నాం, మా క్షేమం కొరకు ప్రార్థించండి అని శ్రీను బ్రదర్ కోరుతూ వచ్చాడు. తప్పకుండా సోదర, ప్రార్థన చేస్తాం. అంత మాత్రమే కాదు, ఇంకా కొంతమంది కొన్ని ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రార్థన అవసరాలు కోరారు. వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. ధైర్యం వహించుడి, మేలు చేటుకై యెహోవా మీతో కూడా ఉండును. అని ఎందుకు ధైర్యం వహించాలి అంటే, జరుగుతున్న పరిస్థితులను బట్టి కొంత ధైర్యం కోల్పోయే పరిస్థితులు వస్తాయి. దేవుడు మేలు చేస్తాడు. అంటే యెహోషాపాతు కాలంలో కొంత భయమే ఉండేది. యెహోషాపాతు మీదకి కూడా ఒక విధంగా చెప్పాలంటే దేవుని కోపం వచ్చింది. ఎందుకంటే యెహోవాను దేవుడు పంపించేలా చెప్పించాడు. ఏమని చెప్పించాడు? నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అవుతావు కదా, నీ మీద కోపం వస్తుంది దేవునికి. అంటే భక్తిహీనులకు సహాయం చేయడం ఎట్లా అనగా, వారు దేవునికి దూరంగా ఉన్నారు, భక్తిలో సన్నగిల్లిపోయారు. అలాంటి వారికి నువ్వు సహాయము చేయమని దేవుడు చెప్పాడా? చాలాసార్లు మనం భక్తిహీనులకు సహాయం చేస్తాం, భక్తిపరులకు చేయం. మనం కూడా అది పొరపాటు అనమాట. అది చాలా పొరపాటు అనమాట. మన జీవితంలో ఈ పొరపాట్లు చాలా అనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితంలో ఎన్నో విషయాల్లో మనము పొరపాట్లు చేస్తూ ఉంటాం. దేవుని కోపానికి బలవుతూ ఉంటాం. యెహోషాపాతు కూడా ఆహాబుకి సహాయం చేయడానికి వెళ్ళాడు. చివరికి ఏమైంది? తానే మరణానికి దగ్గరగా వెళ్ళి, చూడండి 18వ అధ్యాయం 31వ వచనం 31. కాగా యెహోషాపాతు కనబడుతాడని రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు అనుకుని యుద్ధం చేయుటకు అతని చుట్టుకునేది. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతనికి యుద్ధం నుండి వారిని తొలగిపోనట్లు చేసెను. వింటున్నారా? దేవుడు ఎంత సహాయం చేస్తాడు, ఎంత మేలు చేస్తాడు. నువ్వు చేయాల్సింది సహాయము. ఇజ్రాయెల్ రాజు పాడైపోయాడు, చెడిపోయాడు. దేవుని చిత్తంలో నువ్వు వెళ్ళాలి. చాలాసార్లు దేవుని చిత్తం కాని వాటికి వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళకూడదనమాట. దేవుని చిత్తం కాని వాటికి వెళ్ళి లేనిపోని తిప్పలు తెచ్చుకుంటాం. దేవుడు ఏదో ప్రార్థన చేశాడు, దేవుడు కనికరించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే చనిపోయేవాడు కదా యుద్ధంలో. ఇజ్రాయెల్ రాజు భక్తిహీనుడిగా ఉన్నాడు, భక్తిపరుడు కాదు కదా. చాలాసార్లు భక్తిహీనులతో మనం కలిసి అన్నీ చేస్తూ ఉంటాం. అప్పుడు దేవుని కోపం మన మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని కోపానికి బలి కాకూడదు మనం. దేవుని కోపానికి ఈరోజు చాలా కుటుంబాలు, చాలా సంఘాలు, చాలామంది యెహోషాపాతు వలె బలి అయిపోయే పరిస్థితులు వస్తున్నాయి. యెహోషాపాతు దేవునికి ఎప్పుడైతే మొరపెట్టాడో అప్పుడు దేవుడు తన సహాయం చుట్టుకున్నారు. ఇక అయిపోయింది. నా ప్రియ స్నేహితులారా, చక్కగా ఉందాం. ఈ అనుభవం ఆయనకు ఉంది. ఆ అనుభవం ఉంది కాబట్టి దేవుడు తప్పించాడు. ఆయనలో దేవుని దగ్గర విచారణ చేశాడు కాబట్టి మరణం తప్పించుకున్నాడు. మరణము అప్పుడు తన వారిని అందరినీ దేవుని వైపు తిప్పాడు. ఇప్పుడు యాజకులకి అందరికీ ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 9వ వచనం, వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలను చెప్తున్నాడు.
మీరు ఇలా ఉండాల్సిందే. ఇక గతంలో ఎలా ఉన్నాం, గత. ఎందుకంటే దేవుడు మేలు చేస్తాడు, ధైర్యంగా ఉండండి. దేవుడు మేలు చేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతములు చేయవాడు ఆయన అని యెహోషాపాతు గతాన్ని చూస్తే ఇప్పుడు చాలా మంచిగా మారిపోయాడు, అద్భుతంగా మారిపోయాడు. అద్భుతమైనటువంటి విధానంలో దేవుని గణపరుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈ విషయం మీకు అర్థమైందా? దేవుని దగ్గర విచారించుట, దేవుని సన్నిధిలో గోజారుకునుట, దేవుని మీద ఆధారపడుట, దేవునికి సాష్టాంగపడుట, దేవుని గొప్పతనాన్ని తలంచుకోవడం, ఇవన్నీ యెహోషాపాతులో ఉన్న గొప్ప లక్షణాలు. దేవుని స్తుతించుట, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు. గతంలో భక్తిహీనులకు సహాయం చేసిన ఆయన ఇప్పుడు భక్తి గల యాజకుల దగ్గరికి, లేవీయుల దగ్గరికి వచ్చాడు. వారిని ధైర్యపరుస్తున్నాడు, వారిని హెచ్చరిస్తున్నాడు కూడా. దేవునిలో మనం ఇలా ఉండాలి అని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. అక్కడికి వచ్చేటువంటి పెద్దలు అందరినీ నరహత్య చేసేవాళ్ళు ధర్మశాస్త్రం గురించి, ధర్మం గురించి బోధిస్తూ ఉన్నాడు. అర్థమైందా? జాగ్రత్త సుమి అని చెప్తున్నాడు. దేవుని కోపం మీ మీదకి రాకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. ఈరోజు కూడా ఈ మాటలు వింటున్నా మీతో ఒక సేవకుడు నేను చెప్పేది ఏంటంటే, మీ మీదకి కోపం రాకుండా చూసుకోండి. ఏ విషయంలో తప్పిపోకుండా న్యాయంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయండి. దేవుని కోపం మన మీదకి వచ్చిందనుకోండి, మనము తట్టుకోలేము. అన్నీ సాతాను మనల్ని చుట్టుకుంటాడు. దేవుడు మన చుట్టూ ఉండాలి, అయితే సాతాను మనల్ని చుట్టుకుంటే ఏమవుద్ది? యెహోషాపాతు త్రుటిలో తన ప్రాణాన్ని కోల్పోయేవాడు. దేవుడు తప్పించాడు, ప్రార్థన చేశాడు, అయ్యా కాపాడు, ఇక ఏరే దిక్కులేదు నాకు, ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని కోపానికి మనం బలి కాకూడదు. కష్టమైన నష్టమైన న్యాయంగా భయభక్తులు కలిగి జీవించడమే మంచిది, కానీ మిగతాది జీవితం కాదు. మన అపరాధములన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, యెహోవా దృష్టికి చక్కగా జీవించాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు మేలు చేస్తాడని వాక్యం చెప్తుంది. దేవునికి కోపం పుట్టించకుండా దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. దేవునికి కోపాన్ని రేపక భయభక్తులు కలిగి ముందుకెళ్ళటకు, దేవుని మేలును ఆశీర్వాదాన్ని పొందుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవునికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బట్టి స్తుతిస్తూ మా ప్రియుల కుటుంబాలు దీవించండి, వారికి మేలు చేస్తురండి. వారు ఏ విషయంలో అయితే కృంగిపోయారు, నీ ఉగ్రతకు పాత్రలవుతూ వచ్చారు, దాని నుండి తప్పించండి నాయన. భయభక్తులు కలిగి నమ్మకముతోనూ యథార్థ మనసుతో నేను సేవించటకు మా అందరికీ నీ కృప దయచేయము. మా ప్రియులందరినీ కూడా దీవించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో, ముఖ్యంగా కువైట్లోను మరి ఆయా ప్రాంతాల్లో నాయన ఉండడం బిడలు, మరి నాయన జరుగుతున్న యుద్ధాలు, ఒకవైపు ఇరాను ఎన్నో దేశాలతో యుద్ధం చేస్తూ ఉంది, నేను గల్ఫ్ దేశాలతో కూడా సౌదీ అరేబియా, అట్లు కువైట్ ఆయా ప్రాంతాలతో యుద్ధం చేస్తూ ఉండగా, మరి అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తూ ఉండగా నేను జ్ఞాపం చేసుకుని ఈ యుద్ధాలు నేను ఎంతో ప్రమాదకరమైనవి, తప్పించని కాపాడుతారని, మేలు చేయమని, అక్కడ ఉన్న ప్రజలు కూడా ధైర్యంగా ఉండటానికి, నిన్ను నమ్ముకోవడానికి, భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేశాడు, వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.